హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే నేను చాలా మంచి రెసిపీ అయితే మీకు చూపించేస్తాను. ఇదైతే డాబా స్టైల్లో ఎగ్ కీమా కర్రీ అనమాట. ఎంత బాగుందంటే చెప్పడానికి మాటలే రావట్లేదు. ఇంకా నేనైతే ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేసేసాను. దీనికోసం ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకొని అందులో నూనె, ఒక బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. 4 గుడ్లు తీసుకొని వాటిని అయితే ఉడికించేసుకొని ఇలా పొట్టు తీసి పక్కన పెట్టేసుకో. ఈ లోపు మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడైతే కొద్దిగా పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, నేనైతే కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా సరిపోయినంత సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారిగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 టొమాటోలు ఇలా సన్నగా కట్ చేసుకొని వాటినైతే వేసేసుకోవాలి. అవి కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా ముందుగా ఒలిచి పెట్టుకున్నాను కదా గుడ్లుని, వాటినైతే ఇలాగ తురిమేది తీసుకొని సన్నగా ఇలాగైతే తురుముకుంటున్నాను. ఇంకా నాకైతే ఫస్ట్ టైం ఇలా ఎగ్స్ తురుముతుంటే ఎంత బాగా అనిపించిందో, అలా తురిమింది కలర్ఫుల్గా వైట్గా అలాగే ఎల్లోగా ఉంటే ఎంత బాగా అనిపించిందంటే అట్లాగే తినేయాలనిపించింది. ఇంకా కర్రీ కోసం అయితే వెయిట్ చేసేసాను. చూసారు కదా, చూడడానికి ఎంత బాగుందో ఎగ్స్ అయితే కలర్ఫుల్గా. ఇంకా టొమాటోలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ వేసేటప్పుడే వేసుకోవాలి. నేను మర్చిపోయి ఇప్పుడైతే యాడ్ చేసేసాను. ఇంక ఇది కూడా మంచిగా కలిపేసి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. మనకైతే ఈ మసాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడైతే ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి ఎందుకంటే మనం ఎగ్స్ వేస్తాం కదా, అప్పుడు మనకి గ్రేవీ ఎక్కువగా ఉండడం కోసం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. ఈ వాటర్లోనే సాల్ట్ అది చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇంకా మనకి నీళ్లు పోసుకున్నాం కదా, అది కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇప్పుడు వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో రోటీలు, చపాతీలు చేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఈ ఎగ్ కీమా కర్రీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టపడుతూ తింటారనమాట. ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర నేనైతే ముందుగా కొంచెం వేసుకుంటున్నాను. లాస్ట్‌లో కూడా ఇంకొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇదైతే ఇంకొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే. కొంతమందికి లోపల ఎగ్ తినకుండా ఉంటారు కదా, అలాంటోళ్ళు కూడా ఇలా చేసుకున్నారంటే ఆ స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. నేనైతే ఒక్కసారి పన్నీర్ కీమా కర్రీ అయితే టేస్ట్ చేశాను. దానికన్నా నాకు ఎగ్ కర్రీయే బాగా నచ్చింది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మనకి ఎంత బాగా ఉడుకుతా ఉందో కదా, ఇంకా కొంచెం అట్లాగా ఇంకొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అదేం అడుగు అంటదు, కానీ కలుపుకుంటూ ఉంటే మొత్తం ఈవెన్‌గా ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం పైనే కొత్తిమీర కూడా చల్లేసుకుంటున్నాను.
ఇంక ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉంటే మనకి మాట. ఈలోపైతే నేను రోటీలు కూడా రెడీ చేసేసుకున్నాను. చాలా అంటే చాలా బాగొచ్చింది. ఆ రెండిటి కాంబినేషన్ అయితే ఇంకా ఇది రైస్‌కి అట్లాంటి వాటికైతే అస్సలు సెట్ అవ్వదు. పూరికి కూడా అంత బాగోదు. రోటీకి, చపాతీకి అయితే మాత్రం బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇంక ఇలా మనకైతే ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చింది. ఇంక నేనైతే క్యారీ అది వేసేసుకొని షాప్ దగ్గరికైతే తీసుకెళ్ళిపోయాను. ఇది మనం వాటర్ ఏసాం కాబట్టి మనకి గ్రేవీ చాలా ఎక్కువగా వచ్చిందనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని షాప్ దగ్గరికైతే క్యారీలో తీసుకెళ్ళిపోయాను మా ఆయనకి. ఇంకా ఆయనకైతే చాలా నచ్చిందనమాట. ఇంక నేనైతే అలా సర్వింగ్ చేసి ఇచ్చాను. కొంచెం టేస్ట్ చేశాను. నాకైతే భలే నచ్చింది. ఇంకోటి ఏంటంటే మనం ఉత్త కర్రీ కూడా తినేసేయొచ్చు. అంత బాగుంది. చపాతీ లేకపోయినా కూడా ఎగ్గే కదా బాగా అనిపించింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ and subscribe to my channel. Thank you for watching.